ఫస్ట్ క్లారిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర వ్యక్తులు అనే దానికన్నా జనసేన పార్టీ ఆవిర్భవించింది తెలంగాణ గడ్డ పైన. ఎగ్జాక్ట్లీ. మొట్టమొదటగా ఇది గుర్తు పెట్టుకోవాలి. జనసేన పార్టీ పురుడు పోసుకున్నది తెలంగాణ గడ్డ పైన. పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టినా కూడా ఆయన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చేసుకున్నారు. రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో ఒక వ్యక్తి రాజకీయంగా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎలా అయినా నిలబడవచ్చు. ఓకేనండి. దీన్ని ఎవరి జాగిరి కాదు, ఎవరి సొత్తు కాదు. కవిత గారు వచ్చేసి ఇక్కడ రాజకీయ సినిమాలు చేసుకోవాలి, రాజకీయం చేయొద్దని అంటే వాళ్ళ తాత జాగిరి ఏం కాదండి. తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగిరి బరాబర్. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నది కూడా తెలంగాణ బిడ్డలే. మా అందరికి కూడా నాలాంటి వ్యక్తులకు సామాన్యుడికి టికెట్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప పార్టీ జనసేన పార్టీ అండి. ఆమెకేం గుర్తుంది నాకు తెలియకడతాను. గోల్డెన్ స్పూన్ నుంచి వాళ్ళ నాన్నగారు మొత్తం సంపాదించి 9 సంవత్సరాల అధికారంలో ఏ రోజైనా ప్రజల పక్షాన పోరాడిందా? ఏ రోజైనా ప్రజల పక్షాన నిలబడ్డదా? ఏ రోజైనా నిరుద్యోగుల గురించి అడిగిందా? ఏ రోజైనా నిధుల నియామకాల గురించి సాధించుకున్న తెలంగాణ, ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఈ రోజు విడిపోయానని చెప్పేసి నిజంగా ఆ రోజు సక్రమంగా ఇచ్చినుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు 11 రోజులు భోజనం చేయాలని క్లియర్ గా చెప్పింది ఆయన. విభాగం ఏదైతే విభజించే విధానంలో తేడా ఉంది. ఖచ్చితంగా ఆయన మొట్టమొదటి నుంచి ఆనాటి కూడా అదే చెప్తా ఉన్నాడు. విభజించేటప్పుడు ప్రాపర్ గా అన్నదమ్ములాగా ప్రాపర్ గా ఏదైతే రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఈ రోజు ఆ రోజు కరెక్ట్ గా విభజన చేసినుంటే ఈ రోజు ఈ క్వశ్చన్ మీరు అడగకపోతుండే. నీళ్లు నిధులు అని చెప్పేసి నీళ్ళ గురించి ఈ రోజు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇక్కడ కూడా మేము కూడా చాలా సందర్భాల్లో కూడా పాలమూరు రంగారెడ్డి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రైతుల పక్షాన జనసేన పార్టీ బలంగా పోరాడినటువంటి ఘనత కూడా మాకుందండి. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో యురేనియమే కావచ్చు, ఆదిలాబాద్ తాండా బిడ్డల బోర్లు వాటర్ గురించే కావచ్చు, కరోనా టైంలో కొన్ని కోట్ల రూపాయలే కావచ్చు, చిన్నారుల పైన జరుగుతున్న అత్యాచారాల రైట్. అంటే లక్ష్మణ్ గారు ఇక్కడ లక్ష్మణ్ గారు ఒక్క మాట, జనసేన అధినేత గురించి మనం సపరేట్ గా చెప్పవసరం లేదు. ఆయన మనసుతో స్పందిస్తారు, ఎక్కడైనా ప్రాంతాలకు అతీతంగా అందరికి హెల్ప్ చేస్తారు, నో డౌట్, దానిలో ఏ డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ కొంతమంది మీరు అడిగిన సమాధానం ఇస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దుగాల డిప్యూటీ సీఎం గా అక్కడున్న ఆయన క్లియర్ గా చెప్పారు, నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే దానికన్నా తెలుగు రాష్ట్రం ఎప్పుడు కూడా తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చినంత చెప్పినటువంటి వ్యక్తి ఖచ్చితంగా నీళ్లు ఏదైతే నియామకాల పట్ల ఉన్నాయో ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సినట్టు వాట పట్ల ఖచ్చితంగా చాలా నిష్పక్షపాతంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తారన్న సంగతి ఖచ్చితంగా తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో రావాల్సినట్టు వాట ఏదైతే ఉందో ఆ వాట పట్ల ఖచ్చితంగా జనసేన పార్టీ తెలంగాణ నాయకులమే కావచ్చు, మేము ఉన్నటువంటి ఏదైతే జనసేన పార్టీ తెలంగాణ కూడా పూర్తి స్థాయిలో దాని ఆపక్షాన కూడా నోటి మాట ప్రకారం కాకుండా ఆ రకంగా చర్చించి ఈ యొక్క సమస్యల్ని సాల్వ్ చేసే ప్రయత్నంగా జనసేన పార్టీ గన అడుగు ముందుకు వేస్తే మాత్రం నిజంగా ఈ 2 రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభ మరింత మెరుగవుతుంది. చిత్తశుద్ధితో ఆ రకంగా వెళ్లే అవకాశం ఉందంటారు. ఆయన ఏమండి ఒక్క కొండగట్టుకు వెళ్ళి ఆనాడు ప్రాణం కాపాడండి, ఈ రోజు వరకు కూడా నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ అని చెప్పేసి అని అంటారు. నిన్న కాక మొన్న కూడా పార్టీ అంటే తక్కువ స్థాయిలో ఉన్నా కూడా తెలంగాణలో ఉన్న జనసేనకు చాలా బలమైన వ్యక్తులు, వాళ్ళ యొక్క భావజాలం చాలా గొప్పదని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటివి విభజన విభాగంలో ఏదైతే విభజన ఉంటుందో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు ప్రత్యేకంగా మాట్లాడినటువంటి ఏదైతే వాటర్ ఏదైతే నీళ్లు ఉన్నాయో ఖచ్చితంగా వీటి పక్షంగా ఖచ్చితంగా జనసేన పార్టీ భవిష్యత్తులో ఒక బలమైన స్టాండ్ తీసుకుంటది. తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల జనసేన పార్టీ పూర్తి స్థాయిలో కూడా పోరాడుతుంది. రైట్. చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి టాపిక్ మీద. కవితకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కవిత గారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? రానున్న రోజుల్లో ఇదే విధంగా కంటిన్యూ అయితే మీరు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు? చివరిగా చెప్పండి. మేము చివరిగా అండి ఒక్కటే క్లియర్ గా ఇక్కడ మా పార్టీ జనరల్ సెక్రటరీ గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. మొన్న కూడా రాష్ట్ర నాయకులు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. కవిత గారు బేసిక్ గా ఇప్పుడు దేశం భవిష్యత్తుపై పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం, దేశంలో ఉన్నటువంటి యువత, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఈ రోజు తెలుగు యువతని ఏ దారిలో తీసుకెళ్లాలి, జెన్జీ అని ఇప్పుడు యొక్క బలమైన యువతని దేశ భవిష్యత్తు కోసం ఏ రకంగా వెళ్ళాలి, జనసేన పార్టీ దేశ భవిష్యత్తుని తిరగరాసే ఒక ఆలోచన దిశగా ఈ రోజు అడుగులేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, మొన్న కూడా ఢిల్లీలో అన్ని రాష్ట్రాల దగ్గర నుంచి కూడా కీలకమైనటువంటి వ్యక్తుల ద్వారా అక్కడ కూడా కార్యక్రమం చేయడం జరిగింది. క్లియర్ గా ఒకటే అండి, కవిత గారు
ఈ రోజు కొత్తగా ప్రత్యేకంగా వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఆమెకు అందరి గురించి మాట్లాడడం అయిపోయింది. ఏ వ్యక్తి గురించి మాట్లాడితే నాకు రాజకీయ మనుగడ ఉంటది అని చెప్పేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పైన ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అమ్మా నువ్వెప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే నీకు రాజకీయ మనుగడ ఉండదంటే ఆడబిడ్డల పైన మా పార్టీ అధినేతకి ఎప్పుడు కూడా ఒక బలమైన సానుభూతి ఉంటది. మా ఇంటి బిడ్డగా భావిస్తాడు కాబట్టి ఆయన గతంలో కూడా చెప్పారు, ఎంతో మంది ఆయన గురించి మాట్లాడుకుంటే సరే నా గురించి మాట్లాడితే వాళ్ళకి ₹4 ఇస్తే యూట్యూబ్ పరంగా 4 మంది వాళ్ళని కూడా గుర్తుపడతాను ఒక ఆలోచనతో ఉన్నారు ఆయన కూడా చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ఆమె మాట్లాడినటువంటి మాటలు మేము పూర్తి స్థాయిలో తీసుకొని, ఇలాంటి వాళ్ళు చాలా మాట్లాడతారండి. ఎందుకనంటే గత ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళే కదా. ఆ రోజు కూడా ఏ రోజు కూడా కనీసం ప్రజల గురించి ఆలోచించలేదు ఆమె. ఆమె సొంత ఎప్పుడు ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం, ఆమె యొక్క నిధుల కోసం, ఆమె యొక్క ఏదైతే ఆ యొక్క రాజ్యసభ కోసమే పోరాడింది తప్ప ఏ రోజు కూడా తెలంగాణ అస్తిత్వం గురించి ఏ రోజు కవిత గారు కూడా మాట్లాడిన దాఖలు ఎక్కడ కూడా లేదు. ఈ రోజు కేవలం అధికారం కోసం మాత్రమే నువ్వు ఒక కొత్త పార్టీ పెట్టి ఇంకా మళ్ళీ దాంట్లో నుంచి జనాల కోసం అని చెప్పి నేను అమ్మని మీ అందరికి కూడా నేను ఉంటానని చెప్పేసానంటే ఏమండి, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు దాటి 13 సంవత్సరాలకు అడుగుపెట్టిన తర్వాత ఎంతో మంది పసిపాపలు వాళ్ళ పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఎన్నో ఉన్నాయండి. ఒక్క రోజు కూడా గలమెత్తిన పాపన లేదు ఈ ఆడబిడ్డ, ఈ అమ్మ. ఇలాంటి వ్యక్తి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే హక్కు కవిత గారికి ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నా. దయచేసి, ఎందుకనంటే అసలు ఇంతసేపు కూడా ఈ 1 అవర్ కూడా ఆమె గురించి డిస్కస్ పెట్టడం కూడా వేస్ట్ అండి. ఇలాంటి వ్యక్తులు అలా గాలిలో వచ్చి ఇలా కొట్టుకోపోతారు. నిజంగా ఇందాక మిత్రుడు అన్నట్లు ఆమెకి ఇలాగా సభ పెడితే 100 చైర్లు కూడా చుట్టుపక్కల నిన్నవండి. అలాంటి వ్యక్తి, కనీసం ఆ తాత లేని వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారంటే తాత్కాలికంగా రాజకీయం చేయాలనుకుంటున్నారా? లేదంటే తెలంగాణలో మీరే చెప్పారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధిగా తెలంగాణ జనసేన పార్టీ పనిచేస్తుందా? మీరు గట్టిగా చెప్పగలరా? అన్ని సమస్యల మీద పోరాడుతుందా? ఖచ్చితంగా అండి, 100% నేను ఖచ్చితంగా చెప్పగలను. తెలంగాణ రాష్ట్ర యువత భావి భవిష్యత్తు కోసం ఖచ్చితంగా జనసేన పార్టీ పాటుపడుతుంది. మీరు అన్నట్లు నిధులు నియామకాలు ఏటి పట్ల అయితే ఉందో ఖచ్చితంగా వాటన్నిటి పట్ల ఖచ్చితంగా గలమెత్తుతుంది. అదే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలే కావచ్చు, ఈ రోజు 6 గ్యారంటీల పేరు చెప్పుకొని పబ్బం గడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాల పట్లనే కావచ్చు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా వాళ్ళ గొంతుకనై జనసేన పార్టీ భవిష్యత్తులో బలంగా ముందరికెళ్తారని చెప్పి ఈ సందర్భంగా కూడా మీకు చెప్పదలుచుకున్నాను. రైట్, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. కృష్ణ గారు, నేను మొదలే మాట్లాడాను, కవిత మాటలకు అర్థం లేదు, తప్పుడు మాటలు, అది సరైనది కాదు, బాడీ షేమింగ్ అంతకంటే కాదు. ఒక ఆడమనిషిగా తాను ఆడబిడ్డగా తాను ఎదుటి వాళ్ళంటే ఆటోమేటిక్ గా వాళ్ళకు కూడా వస్తుంది కదా. మీ ఇంటికి మా ఇంట్లో ఎంత దూరం, మా ఇంటికి నీళ్ళు ఎంత దూరం కనుక విమర్శలు వస్తాయి. అసలు నిజంగా లక్ష్మణ్ గౌడ్ అన్నట్టు మీకు చర్చ పెట్టడమే కరెక్ట్ గా దానికి తప్పలేదు. ఎందుకంటే మనకు అటువంటి మాట అన్నది కానీ చెప్తున్నాడు. రెండోది ఏంటంటే నేను పరస్పరం భాషలు గౌరవించుకుంటాను.